ఒకసారి చూడండి. టెట్ ద్వారా డిఎస్సి ఉద్యోగం సాధించటం ఎలా? ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే టెట్కి డిఎస్సిలో వెయిటేజ్ ఉందని కొంతమంది విద్యార్థులకి ఇప్పటికీ తెలియని వారు ఉన్నారు. సో కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది మిత్రులారా. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా మీ మిత్రులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. రైట్, టాపిక్లోకి వద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే టెట్ మార్క్స్ ఎన్ని డిఎస్సిలో ఇక్కడ వచ్చినటువంటి టెట్ మార్కులకి కరస్పాండింగ్గా డిఎస్సిలో మీకు ఎన్ని మార్కులు యాడ్ అవుతాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి మీరు గమనించండి, ఎస్సీ ఎస్టీలకి 60 మార్కులు వస్తే చాలు. అంటే ఇది 40% అని అర్థం. 40% అంటే క్వాలిఫై. డిఎస్సి మీరు టచ్ చేయాలి అంటే అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలు 60 మార్కులు సాధించి ఉండాలి మినిమం. రైట్. అదేవిధంగా ఇక్కడ బీసీలు చూడండి, బీసీలకి అయితే ఎన్ని వచ్చి ఉండాలి? 75 మార్క్స్ వచ్చి ఉండాలి 150కి. రైట్, అంటే ఇది 50% దృష్ట్యా 50. రైట్. అదేవిధంగా ఓసీలకి 90 మార్క్స్ వచ్చి ఉండాలి, అంటే 60%. ఈ రిజర్వేషన్లో పోల్చుకుంటే కనుక మనం ఓసీలు ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది. ఎక్కువ, ఎందుకంటే 150 మార్కులకు 90 మార్కులు రావడం అనేది అది మామూలు విషయం కాదు. ఓకే, సో కాబట్టి అంటే ఎవరికి తగ్గ టాలెంట్ వారికే ఉంటుంది. కానీ ఓసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కష్టపడటం అవసరం. అయితే మీరు ఇక్కడ పడినటువంటి కష్టం ఖచ్చితంగా మీకు డిఎస్సిలో యాడుగుతుంది. అంటే టెట్లో వచ్చినటువంటి ఈరోజు మీరు టెట్లో సంపాదించినటువంటి మార్కులు డిఎస్సికి రిజర్వ్ చేసుకున్నట్టు మిత్రులారా గమనించండి. ఓకే, రైట్. ఇక్కడ చూద్దాం, చూడండి. ఒకవేళ మీకు 60 నుంచి 75 మార్కులు టెట్లో గనక వస్తే డిఎస్సిలో మీకు వెయిటేజ్ ఇచ్చేది 8 నుంచి 10 మార్కులు. గమనించండి. రైట్. అదేవిధంగా 75 to 90 మార్క్స్ టెట్లో వస్తే దానికి వెయిటేజీ 10 నుంచి 12 మార్కులు డిఎస్సిలో కలపడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్, అదేవిధంగా 90 మార్క్స్ టు 125 మార్క్స్ మీరు టెట్లో కనుక సంపాదించినట్లయితే మీకు వెయిటేజీ ఎంత మిత్రులారా? ఇక్కడ 12 మార్కుల నుంచి 16 మార్కులు వెయిటేజీ. రైట్. 125 టు 150 ఇక లాస్ట్ స్టేజ్ ఇదే. ఈ మార్కులు కనుక మీకు టెట్లో వస్తే చూడండి 16 నుంచి 20 మార్కులు. అంటే టోటల్గా ఇక్కడ డిఎస్సిలో మీకు వెయిటేజీ దృష్ట్యా 20 మార్కులను కేటాయించడం జరిగింది. ఓకే, అయితే చాలామంది అభ్యర్థులు టెట్లో లైఫ్ టైం ఇచ్చేశాడు, మేము క్వాలిఫై అయిపోయాము, మీకు డిఎస్సి ఎలిజిబులే అని మళ్ళీ ఈ టెట్ రాయకుండా ఆ టెట్తోనే సరిపెట్టుకుందామని చాలామంది అనుకుంటున్నారు. అది మీకు చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి చూడండి, డిఎస్సిలో మీకు ప్రతి హాఫ్ మార్కు లేదా పావు మార్కు లేదా 0.1 మార్కు కూడా మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది మిత్రులారా. కాబట్టి ఖచ్చితంగా మీరు నేను చెప్పే విషయాన్ని గమనించండి. మీకు ఒకవేళ ప్రీవియస్ టెట్లో 60 నుంచి 75 మార్కులు వచ్చినట్లయితే మీకు డిఎస్సిలో ఎంత వెయిటేజీ కలుస్తుందంటే 8 నుంచి 10 మార్కుల మధ్య వెయిటేజీ కలుస్తుంది. ఓకే, కానీ మీరు 60 నుంచి 75 మార్కుల మధ్య ఉంటే ఆ మార్కులను సరిపెట్టుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే ఇదిగో ఈ స్టేజ్కి మ్యాక్సిమం సంపాదించడానికి ప్రయత్నించండి. అంటే 60 నుంచి 75 అలా 90 నుంచి 125 ఈ మధ్య మార్కుల్లో వచ్చే విధంగా ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి నువ్వు జంప్ చేయాలి అంటే ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి. రైట్. ఓకే, అదేవిధంగా అంటే ఇక్కడ ఒకటి గమనించండి, ఇక్కడ మీకు 8 మార్క్స్ కనుక ఉంటే ఒకవేళ మీరు ఈ స్టేజ్కి వస్తే ఆటోమేటిక్గా మీకు ఎన్ని మార్కులు పెరుగుతున్నాయి చూడండి. సో 12 మార్కులు పెరుగుతున్నాయి మినిమం. అంటే 4 మార్కులు తేడా వచ్చేస్తున్నాయి చూడండి. ఓకేనా? రైట్. అదేవిధంగా ఒకవేళ మీరు
75 నుంచి 90 మార్కుల మధ్యలో గనక టెట్లో ఆల్రెడీ సంపాదించి ఉంటే మీ ఆలోచన ఎలా ఉండాలి? నెక్స్ట్ స్టేజ్కి రావాలి అంటే ఇక్కడికి వచ్చేసేయాల, ఈ స్టేజ్ కాదు. ఓకేనా? ఈ స్టేజ్ పెట్టుకుంటే కనీసం ఈ స్టేజ్లో అన్నా ఉంటారు మీరు. సో నా ఉద్దేశం అది, రైట్? కాబట్టి 75 నుంచి 90 మార్కులు వస్తే నీకెంత చూడండి వెయిటేజీ? 10 నుంచి 12 మార్కులు కదా డిఎస్సిలో మనకి ఆల్రెడీ నువ్వు రిజర్వ్ చేసి పెట్టుకునేది, రైట్? అదేవిధంగా ఇప్పుడు 75 to 90 ఎప్పుడైతే వచ్చావో ఈ 10 మార్కులల్లా ఎక్కడికి వచ్చేస్తున్నాయి చూడు నీకు. ఈ 10 మార్కులల్లా ఎంత ఇంక్రీజ్ అవుతున్నాయి? 16కి ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే 6 మార్కులు. 6 మార్క్స్ అంటే డిఎస్సిలో నాట్య జోకు మామూలు విషయం కాదు. ఓకేనా? అదేవిధంగా ఈ 90 to 125 వచ్చిన వాళ్ళు ఆల్రెడీ దీనికి ప్రయత్నిస్తారు. ఇది అందరికీ తెలిసింది, ఎందుకంటే దీని తర్వాత ఒక స్టేజే ఉంది కాబట్టి. సో ఈ మార్కులు ఎవరైతే వచ్చినాయో వాళ్ళు కూడా ఈ పైన ఉండే విధంగా 125 to 150 మధ్యలో ఉండే విధంగా లేదా 150 వరకు ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. అప్పుడు ఈ 12 మార్కులల్లా ఎంత పెరుగుతున్నాయి చూడండి, వాళ్ళకి 4 మార్కులు పెరుగుతున్నాయి. ఇలాంటి స్టేజ్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా తమ యొక్క మార్కులను టెట్లో ఇంక్రీజ్ చేసుకుని డిఎస్సి వెయిటేజ్ని పెంచుకుని ఆ డిఎస్సి మార్కులను ముందుగానే రిజర్వ్ చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించగలరు. మిత్రులారా ఒకసారి ఇక్కడ గమనించండి. అంటే టెట్లో మీకు ఓవరాల్గా 20 మార్క్స్ అని చెప్పుకున్నాం కదా. అంటే టెట్లో నువ్వు సంపాదించిన ప్రతి 7.5 మార్క్స్కి నీకు వెయిటేజ్గా డిఎస్సిలో 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 7.5 మార్క్స్కి టెట్లో నువ్వు సంపాదిస్తే 1 మార్క్ని నీకు డిఎస్సిలో వెయిటేజ్గా ఇవ్వడం జరిగింది. అంటే 15 మార్కులు అంటే 2 మార్కులు వస్తాయి. అంటే ఇక్కడ మీకు 20 స్టెప్పుల కింద కేటాయించుకోవాలి. సో 20 into 7.5 చూడండి, ఇది 150 అవుతుంది మిత్రులారా. సో 27 140, 20 అర్ధలు 10, 140 10 150, 150. కాబట్టి ప్రతి 7.5 మార్క్స్కి 1 మార్కు డిఎస్సిలో యాడ్ అవటం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ 20 స్టెప్పులు అని అర్థం, 20 స్టెప్పులు. సో ఒకసారి ఇక్కడ గమనించండి, మీరు చూడండి, ఇది ఈ స్టేజ్ నీకు టెట్లో ఉన్నావు ఇక్కడ అర్థం. ఎందులో ఉన్నావు ఇక్కడ? టెట్. సో టెట్కు సంబంధించినటువంటి అభ్యర్థివి నువ్వు. సక్సెస్ ఎక్కడ ఉంది అంటే ఇది డిఎస్సి మిత్రులారా. ఏంటిది? ఇది డిఎస్సి. సక్సెస్ అంటే డిఎస్సియే కదా మనకి, మరి అవునా కాదా? అంటే ఇక్కడ మీరు, నేను ఆల్రెడీ చెప్పాను, సో 20 మార్కులు వెయిటేజీ అంటే 20 into 7.5, 20 into 7.5. అంటే ప్రతి 7.5 మార్కు 1 స్టెప్ లాంటిది, 1 మెట్టు. అదేవిధంగా ఇంకో 7.5 మార్క్స్ ఉన్నాయి చూసారా, ఇది 2వ మెట్టు. ఇంకో 7.5 మార్క్స్ ఉన్నాయి చూసారా, ఇది 3వ మెట్టు, స్టెప్స్. మరి నువ్వు ఇప్పుడు నీకు ప్రీవియస్ టెట్లో ఎన్ని మెట్లు ఎక్కావు, ఆ సక్సెస్కి ఇంకా ఎంత దూరంలో ఉన్నావు, ఒక్కసారి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచించుకో. ఎందుకంటే టెట్లో క్వాలిఫై అయ్యాను, ఇక నాకు టెట్ మార్క్స్ అవసరం లేదనుకోవటం ఒక కాంపిటేటివ్ అభ్యర్థి చేసే పని ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఓకే, రైట్. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రతి 7.5 1 స్టెప్. ఒకవేళ నువ్వు ఇక్కడ 15వ స్టెప్కి వచ్చేసావు అంటే ప్రతి 7.5 మార్క్కి 1 మార్క్ వెయిటేజ్ అని చెప్పుకున్నావు. 15వ స్టెప్కి వచ్చావు అంటే 15 మార్కులు వచ్చినట్టు, 15 మెట్లు ఎక్కినట్టు. ఇంకా 5 మెట్లు ఉన్నాయి కదా, ఎందుకు సరిపెట్టుకోవాలి? ఈ టెట్లో నువ్వు కనుక ఇంకొంచెం కష్టపడి రాస్తే ఇంకా 2 లేదా 3 మెట్లు ఎక్కలేవా? ఎక్కొచ్చు కదా, అవకాశం ఉంది కదా. ఆల్రెడీ నువ్వు చదువుకున్నటువంటి అంశాలే ఒక్కసారి రివిజన్ ఇచ్చుకుని దానికి కరస్పాండింగ్ ఎగ్జామ్స్ రాసుకుంటూ అవకాశం ఉంటే మంచి కోచింగ్ సెంటర్ని ఎన్నుకుని ప్రణాళికాబద్ధంగా చదివితే కనుక ఖచ్చితంగా నువ్వు 15 మెట్లు ఆల్రెడీ ఎక్కున్నావు, ఇక్కడ ఉన్నావు. ఓకే, సో ఎడిషనల్గా నువ్వు ఇంకా 2 లేదా 3 లేదా 4 లేదా 5 మెట్లు ఎక్కేస్తే టెట్లో దాదాపు నువ్వు డిఎస్సికి దగ్గరలో ఉన్నట్టే. చూడండి మిత్రులారా, ఇది ఒకసారి గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు టెట్ అనేటటువంటి అంశాన్ని అశ్రద్ధ చేయటానికి వీలు లేదు, చేయకూడదు కూడా. ఏది? ప్రభుత్వ ఉద్యోగమే నీ సంకల్పం అయితే. సో కాబట్టి మీకున్నటువంటి
ప్రీవియస్ టెట్ మార్కుల్ని ఇదిగో చూడండి ఈ విధంగా చక్కగా ఇంక్రీజ్ చేసుకుంటూ డిఎస్సికి దగ్గరే కూర్చో తిష్ట వేసుకుని డిఎస్సి పడగానే ఈ టెట్లో నువ్వు సంపాదించి రిజర్వ్ చేసుకున్నటువంటి ఈరోజు మార్కులు ఖచ్చితంగా నీకు ఒక మంచి తీపి ఫలితాన్ని ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా. ఓకే రైట్.